మాట్లాడేది నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నారు. ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు అది రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇకమే చెప్పాలి. చిరంజీవి అన్నారు, శుభం అన్నారు, రేపు ఎప్పుడు మా అంతా కలిసి నటిస్తామని చెప్పారు. అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగ్లో వర్షం వచ్చింది. ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు, మ్యాంగో షవర్స్ అంటారు, మొన్న కూడా వచ్చింది. అలాంటి అకాల వర్షం వచ్చింది. ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌస్ పంచలో పైన టాప్ రూఫ్ ఉంది, కానీ జల్లు పడుతుంది అనమాట. అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి, కవిత, సావిత్రమ్మ గారు, గోకెన్ రామారావు, కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం వాళ్ళకి వస్తూనే ఉంది, ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, సరదాగా చిరంజీవి డ్యాన్స్ కానీ అడగటం ఆలస్యం వాళ్ళ ముందు రెడీ అయిపోతున్నా. దగ్గర టేప్ రికార్డ్ ఉంది, అప్పట్లో మోడీ అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకంటే సావిత్రి గారు చూస్తున్నారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గప్పుకుని కింద స్లిప్ పడిపోయాను. పడిన ఆగకుండా అక్కడ నాగుపాము డ్యాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. వాళ్ళు చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంతా ఇంత అంతటి మహానటి నోటి వెంబట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టినెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయడం అనేది ఆ నేచరు చూశాను, ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవడం అనేది నాకు అంతా ఇంత కలిపి ఎదురు బలంగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది. అది చాలా రోజుల తర్వాత అంటే 1980లో 1980లో అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి, అందులో నేను, కృష్ణరాజు గారు, సుజాత గారు, జయసుధ గారు మేమంతా ఉన్నాము. ఆవిడ నా తల్లి పాత్ర. ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది. ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆమెను చూసే అవకాశం కానీ ఆవిడతో నటించే అవకాశం కావాల్సిందే. కానీ ఆవిడ సినిమాలు ఎప్పుడు చూస్తుంటాను, పాత పాటలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటుంటాను. ఏదైనా పాత పాట చూడాలంటే కదా సావిత్రమ్మ గారు యాక్ట్ చేసినవి, ఆవిడ పాడినవి ఆ పాటలు చూస్తుంటాను. ఎంత సునిశ్చితమైనటువంటి ఎక్స్ప్రెషన్స్, ఎంత హావభావాలు, కేవలం కళ్ళతో మాత్రమే ఆవిడ చూపించేటువంటి గొప్ప నటి. ఇందాక గత వక్త అన్నట్లుగా ప్రపంచంలో మరి ఏ నటి లేరండి. ఆవిడ కళ్ళతో యాక్ట్ చేసేవాళ్ళు, కళ్ళతోనే ఆకట్టుకునేవాళ్ళు, కళ్ళతోటి హావభావాలు పలికించేవాళ్ళు గొప్ప నటీమణి. మా నాన్నగారికి చాలా ఇష్టమైన నటీమణి సావిత్రి గారు. సో బహుశా నాకు నాన్నగారి నుంచే వచ్చిందేమో. నాన్నగారు ఆవిడ పాటలు అవి ఏదో కనిపిస్తున్నా ఎప్పుడో చూపిస్తున్నా నేను సినిమాలకు వెళ్ళినా సరే తన ఇంటికి వచ్చిన తర్వాత విడమని చెప్పేవాడు నాన్నగారికి నటన పట్ల మక్కువ కొద్ది సావిత్రి గారు ఎలా చేసేవాడు, అక్కడ చూసి అంత ఇదిగా ఉండేదో. ఆ కళ్ళ నుంచి బయటికి నీరు రాదు, కానీ ఆ కళ్ళలో ఆ కరుణ రసం ఎంత బాగుందో చూడండి నాన్నగారు చెప్తుండే. ఆ రకంగా నాన్నగారి నుంచి నాకు ఆవిడ మీద అభిమానం కానీ వారి నటనలో అలా చూడటం కానీ దాన్ని ఆకలింపు చేసుకోవటం కానీ అలాగే ఆవిడ మీద అభిమానం పెరగడానికి బహుశా అదే కారణం. అందుకని నేను అంతమించి ఆ మహానటిని ఎనలైజ్ చేసి ఆ మహానటి గురించి నేను చెప్పేంత అర్హత నాకు నిజంగా లేదు. బట్ ఆవిడ అనుక్షణం ఆవిడ ఎప్పుడు మనసులో ఆరాధిస్తుంటాను. నాకు మంచి ఫోటోగ్రాఫ్ మన కిషోర్ ఇచ్చాడు, సంజయ్ కిషోర్. అది ఎప్పుడు ఆ బెడ్రూమ్లో నేను పెట్టుకుంటూ ఉంటాను, అంతగా ఇష్టపడతాను. ఒకసారి అదే చెప్తున్నారు చాముండేశ్వరి గారు, ఇంటికి వచ్చినప్పుడు నేను ఆవిడని ఎప్పుడు ఎంతగా ఆరాధిస్తానో, మీరు సడన్గా వచ్చారు నాకు నిజంగా తెలియదు, కానీ మీరు నమ్ముతారు నమ్మరు అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఫోటోగ్రాఫ్స్ ఆవిడ చూపించినప్పుడు ఆవిడ ఎంత స్పందించారు, ఎంత ఇదయ్యారంటే అంత ఇంత కదా. బహుశా అంతగా ప్రేమించే ఒక యాక్టర్ చిరంజీవి లాంటి మనిషి చేత ఇది చేయించాలని ఆవిడకి ఎందుకు అనుకుంటున్నారో ఏమిటో నాకు నిజంగా తెలియదు. కానీ మన బ్రహ్మానంద గారు వాళ్ళు అన్నట్లుగా ఆ మహాతల్లి పై నుంచి నా గురించి
ఇది ఈ పుస్తక ఆవిష్కరణ కానీ నా గురించి మరింత యంగర్ జనరేషన్స్కి తెలిసే విధంగా ఆ అవకాశం మళ్ళీ చిరంజీవి ద్వారానే బయట ప్రపంచానికి మళ్ళీ అందరికీ తెలిసేలాగా నేను ఎప్పుడూ చిరంజీవి గారే ఉంటాను. ఆయన మాట చాలా బాగా చెప్పారు. నేను చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను అన్నది చెప్పుకునే ఇది నా ద్వారా లభించినందుకు, నేను దానికి ఒక వారధిగా ఉన్నందుకు నేను చాలా నా జన్మ సార్థకమైందని భావిస్తున్నాను.